అద్భుతంగా సక్సెస్ సాధిస్తారు, నాకు ఎలాంటి డౌట్ లేదు. మీలో ఉన్న పట్టుదల నాకు అర్థమైంది. ఎంత పైకి ఎదిగినా అంత తగ్గి ఉండాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫీల్డ్కి వెళ్తే అందరూ దూరం పెట్టి ఎందుకు టీ షాప్కి వెళ్తున్నారు, వాస్తవాలు తెలుసుకోవాలి, కూర్చోవాలి, నేర్చుకోవాలని ఆలోచనలో ఆయన ఉన్నారు. 75 సంవత్సరాల వయసులో ఆయన అంత కష్టపడుతున్నారంటే ఇంకా మనందరం ఎట్లా చేయాలని ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. సో డ్రీమ్ బిగ్, స్టే గ్రౌండెడ్. దేశం మీకోసం చేస్తూ ఉంది, చేస్తూనే ఉంటుంది. కానీ మీరు కూడా ప్రయోజకులుగా మారి దేశం కోసం కష్టపడాలి. స్ట్రాంగ్ స్టేట్స్, స్ట్రాంగ్ నేషన్. నేను అందుకే అంటాను ఎప్పుడు, రాష్ట్రంలో పోరాడదాం, బయటికి వెళ్ళినప్పుడు ఒకే వాయిస్, ఆంధ్ర ఫస్ట్. దేశంలో భిన్నప్రాయాలు ఉండొచ్చు, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఇండియా ఫస్ట్. అందుకే మేము డావోస్కి వెళ్ళాం మొన్న జనవరిలో. తమిళనాడు నుంచి మంత్రులు వచ్చారు, తెలంగాణ నుంచి మంత్రులు వచ్చారు. కానీ అక్కడ మాట్లాడినప్పుడు మేము అందరం ఒకటే దేశం గురించి మాట్లాడాం, వన్ వాయిస్. లోకల్గా మేము కొట్టుకుంటున్నాం, తమిళనాడు నుంచి కంపెనీలు పట్టుకురావాలని నా ప్రయత్నం, నాది. తెలంగాణకి ఎవరిని వెళ్తుంటే వాళ్ళని ఎట్లా మనం ఆకర్షించుకోవాలనేది పోరాడతాం. బట్ బయటికి వెళ్తే వన్ వాయిస్, దట్ ఈస్ ఇండియా ఫస్ట్. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ. మీరు చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకు, మీకు అందరికీ చాలా అద్భుతమైన ఆస్పిరేషన్స్ ఉంది. ఆ ఆస్పిరేషన్స్ని నర్చర్ చేసే బాధ్యత ఇక్కడ వేదిక మీద మేము అందరం తీసుకుంటాం, గైడ్ చేస్తాం, నర్చర్ చేస్తాం. కానీ మిమ్మల్ని అందరం చివరికి కోరేది ఒకటే, ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆల్ ఆఫ్ యూ షుడ్ బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. అది చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మాటలో చెప్పాలంటే నా అదృష్టం మీ అందరితో కూర్చుంటాం. ఎందుకంటే నేను ఎప్పుడూ టాపర్ని కాదు, నేను ఓన్లీ ఫ్రెండ్స్ ఆఫ్ టాపర్ని. అసలు ఆశించడం కూడా ఆలోచన వచ్చేది కాదు. అందరు చదువుతుంటే బాగా చదువుతున్నారులే, మనం అంత సీన్ లేదనుకుని బ్యాక్ బెంచర్, అబ్సల్యూట్ లాస్ట్ బెంచ్లో కూర్చున్నాడు నేను. లిటరలీ లాస్ట్ బెంచ్ నాది ఎప్పుడు. కానీ నిజంగానే వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ, యూ మేడ్ అస్ ప్రౌడ్. నన్ను ఒక మాట చెప్పాలంటే, ప్రభుత్వ విద్య పరువుని మీరు అందరు కాపాడారు. ఈరోజు అందరూ డిస్కస్ చేస్తున్నారు, క్యాబినెట్ అయిన కూడా, క్యాబినెట్ అయిన తర్వాత మంత్రులందరూ కూడా వచ్చి ఈ మ్యాజిక్ జరిగింది ఈసారి, చాలా బాగా చేశారు, ఇంకా డ్రైవ్ చేద్దాం. కమిట్మెంట్ పెరిగింది ప్రజాప్రతినిధుల్లో, సక్సెస్ వచ్చేగల కమిట్మెంట్ పెరిగింది. మీ ఎగ్జామ్లు ఏమో నాకు ఎగ్జామ్ లాగా అనిపించింది. అడగండి వేదిక మీద, అందరూ తెలుసు ఇదేదో నాకు ఎగ్జామ్. దేవాంశ్ ఎగ్జామ్ రాసిన అంత టెన్షన్ పడేవాడు కాదేమో, మీ ఎగ్జామ్ అంటే నాకే టెన్షన్ లాగా ఉంది. ఎలా జరిగింది ఎవ్రీడే మాట్లాడుకున్నా, ఏం జరిగింది, ఎక్కడ ఇష్యూస్ లేదు కదా, ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చినాయా, చాలా సీరియస్గా తీసుకున్నాను. సో వీఆర్ వెరీ కమిటెడ్ టు దిస్ అండ్ రిఫార్మ్స్కి వీఆర్ కమిటెడ్ అండ్ సక్సెస్ బ్రీడ్ సక్సెస్. ఈరోజు ఒక సక్సెస్ వచ్చింది, మీరు చూడండి నెక్స్ట్ బ్యాచ్ ఇంకా ఇంప్రూవ్ అవుతారు. సో సక్సెస్ విల్ బ్రీడ్ సక్సెస్. ఈ ఫస్ట్ సక్సెస్ కోసం ఈ ప్రభుత్వానికి 10 నెలలు పెట్టింది. బట్ ఒక తొలి అడుగు ఇది, తొలి అడుగు మాత్రం, ఇంకా చాలా చేయాల్సి ఉంది.